అడగని వాళ్ళకి ఇస్తాం. వాళ్ళ నిజాయితీ, వాళ్ళ నిష్కపటంగా సేవ చూసి మేమే ప్రార్థన చేసి ఇస్తాం. కానీ ఇట్లా అడిగిన వాళ్ళకి మేము ఇయ్యం. అడిగినోడు విశ్వాసి కాదు. అర్థమైందండి? సో భక్సింగ్ గారు విశ్వాసంతో జీవించినాడండి. ఎవరిని కానీ చేయి చేపడగల, ఎవరిని కానీ అడగల. ఒకసారి ఓపెన్ ఎయిర్కి పోవాల్సి వచ్చింది. భక్సింగ్ గారు చెప్పినారు, లెట్ us go for ఓపెన్ ఎయిర్ అన్నారు. అందరు గ్యాదర్ అయినారు హాల్లో. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అయితేనే ఒక ఇద్దరు బ్రదర్స్ అన్నారు కదా, బ్రదర్ మీరు పోండి, మీ కొరకు మేము భోజనం తయారు చేసి పెడతామన్నారు. అంటనే బ్రదర్ భక్సింగ్ గారు, నో ఎవ్రీబడి విల్ గో అన్నాడు. ఎవ్రీవన్ విల్ గో. మరి వాళ్ళు, బ్రదర్ లంచ్ బ్రదర్ అన్నాడు. గాడ్ విల్ ప్రొవైడ్ అన్నాడు. ఎట్లా ప్రొవైడ్? ఎవరు లేకుండా అందరిని తీసుకెళ్ళిపోయినాడు. అందరు వెళ్ళిపోయినాడు. హైదరాబాద్లో ఒక డిఫరెంట్ స్ట్రీట్లో వాక్యం చెప్పినారు. 1:30 కల్లా ఒక బస్ స్టాండ్కి వచ్చినాడు. వచ్చి హెబ్రోన్ పోవడానికి. అప్పుడు వీళ్ళిద్దరు వెనకాల గొడుగుతున్నారు. అందరినీ రమ్మన్నాడు. ఇప్పుడు భోజనం ఎట్ట చేస్తాడో చూద్దామని వాళ్ళ తమాషా. ఆయన విశ్వాసాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు. బస్ ఆయన ఏం నిశ్చింతగా ఉంటాడు. ఏమాత్రం ఈజ్ నాట్ వరీడ్ ఎట్ ఆల్. ఒకటే మాట అంటాడు, గాడ్ విల్ ప్రొవైడ్. బాగా తెలుసు ఆయనకి. గాడ్ విల్ ప్రొవైడ్ అంటాడు. ఆ తర్వాత బస్ స్టాండ్లో ఉన్నారు. అందరూ వెయిట్ చేస్తున్నారు బస్కి ఇంకా రాలే. అప్పుడు ఒక కపుల్ వచ్చినారు. ఒక పెద్ద బాస్కెట్ నిండా పూరీలు, ఇంకొక బాస్కెట్ నిండా ఉర్లగడ్డ కూర. భలే కాంబినేషన్. పూరి ఆలు కర్రీ భలే ఉంటుంది. అది తెచ్చానట. ఎన్నో పూరీలు ఆయన్ని తెచ్చేటప్పటికి, బంకుల్ మీరు ఓపెన్ ఎయిర్ పోయినట్టు తెలిసింది, అందుకని దేవుడు మాకు ఈ భారం ఇచ్చినాడు అని. చూసినారా? ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో తెలియని రీతిగా భారం వస్తుంది. నేను ఇట్లాంటి ఎన్నో చెప్పగలను. నా జీవితంలో కూడా నేను అనుభవించాను. విశ్వాసం ఉంటే దేవుడు మన పక్షంగా పనిచేస్తాడు. దేవుడు మన పక్షంగా పనిచేయాలి అంటే ఏముండాలి? ఎవరు చెప్పలే, విశ్వాసం ఉండాలి. మార్క్స్ వార్త 11:22 ఏమనుంది? హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. బాగా నిద్రపోతున్నాడు ఎవడో, హాయిగా ఉంటుంది, చల్ల గాలి, నిద్రపోకూడదు మందిరంలో. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఉందా? హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం. బైబిల్ చూసినారు మీరు? దేవుని యందు విశ్వాసం ఉంచుడి. నా కేవలం రక్షణ కొరకే కాక ఈ రక్షణ యొక్క జీవితాన్ని కొనసాగించేందుకు ఆయన ముందు విశ్వాసం ఉంచాలి. అందుకని ఆ మాట ఉంది, జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. అంటే చాలామంది ఏంటంటే వక్ర బుద్ధి వాళ్ళు, అంటే ఇది దేవుడి సేవకులకి విశ్వాసం మాకు అక్కర్లేదు అంటారు. కాదు, ఆడేముంది, జస్ట్ దేవుని సేవ